ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. హలో సంతోష్ గారు. హలో అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. మీరు? ఫైన్, థ్యాంక్ యూ. సో మనం వెబ్సైట్ గురించి మాట్లాడేసుకున్నాం. నెక్స్ట్ నీటే ఇంకా ది బిగ్గెస్ట్ చాప్టర్ స్టూడెంట్స్కి. సో నీట్లో ఇప్పుడు ప్రెసెంట్ డేట్స్ ఏంటి నెక్స్ట్? సో నీట్ అనేది నోటిఫికేషన్ మనకి ఫ్యూ డేస్ బ్యాకే వచ్చింది. సో May 3rd 2 PM to 5 PM నీట్ ఆల్ ఇండియాలో ఒకటే స్లాట్ దే ఆర్ కండక్టింగ్ ది ఎగ్జామినేషన్. సేమ్ ప్యాటర్న్ యాజ్ లాస్ట్ ఇయర్. జనరలీ నీట్ కూడా మనం ట్రెండ్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మేలో ఫస్ట్ సండే నాడు దే కండక్ట్ అనమాట ఎగ్జామ్. లాస్ట్ టైం కూడా అదే చేశారు. ఈసారి కూడా ఇట్స్ ఆన్ ది ఫస్ట్ సండే ఆఫ్ మే విచ్ ఇస్ May 3rd 2 PM to 5 PM పెట్టారు. దీనికి ఓన్లీ ఒకటే స్లాట్ ఉంటుంది, ఒక్కటే పేపర్ అండ్ పెన్ అండ్ పేపర్. ఇట్స్ నాట్ ఆన్లైన్ టెస్ట్ ఆల్సో. పెన్ అండ్ పేపర్ సెంటర్కి వెళ్ళి రాయాలి ఒకటే. సో నార్మలైజేషన్ ఇదంతా ఉండదు. నీట్ వెరీ సింపుల్. ఓవర్ ఎక్కువ స్కోర్ చేస్తే వాళ్ళకి మంచి ర్యాంక్ అనేది వస్తుంది. ఈసారి ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే 2 to 5 PM పెట్టారు. ఆఫ్టర్నూన్ స్లాట్ పెట్టారు ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ నీట్ లాస్ట్ టైం అరౌండ్ 30 lakh మంది అప్లై చేశారు. రాసింది అరౌండ్ 22-23 lakh. ఈసారి ఇంకా అప్లికెంట్స్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్. సో సెంటర్స్ అనేవి కూడా ఇంక్రీజ్ చేశారు. సో చాలా మంది ఏంటి ఊళ్ళలో ఉన్న పిల్లలు వాళ్ళు ఏంటి సిటీకి వెళ్ళి రాస్తున్నారు. సో మార్నింగ్ 9 o'clock పెడితే ఏంటి వాళ్ళు కొందరికి లేట్ అయిపోయింది, కొందరు అలా మిస్ అయ్యారు. సో ఈసారి అందుకే ఇంపార్టెంట్. సో అందుకని ఆఫ్టర్నూన్ స్లాట్ పెట్టారు ఈసారి. సో ఇట్స్ అ బెనిఫిట్ ఫర్ ద స్టూడెంట్ అనే చెప్పుకోవచ్చు. సో అప్లికేషన్ విండో అనేది కూడా ఓపెన్ చేశారనమాట. సో నీట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 8th of మనకి మార్చ్ వరకు టైం అనేది ఇచ్చారు టు ఫిల్ అప్ ది నీట్ 2026 అప్లికేషన్. ఎగ్జామ్స్ మేలో మార్చ్ వరకు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు. సో ప్రాసెస్ ఏంటి ఇందులో? సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. సో క్యాండిడేట్ డీటెయిల్స్, వాళ్ళ పేరెంట్ డీటెయిల్స్, అడ్రస్, ఫోన్ నంబర్ అవన్నీ కూడా పెట్టాలి. దెన్ వాళ్ళు ఐడి పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాలి. ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్. దాని తర్వాత ఏంటి స్టడీ డీటెయిల్స్, 10th ఎక్కడ చదివారు, ఏ సిటీలో చదివారు, అండ్ 11th క్లాస్లో మార్క్స్ ఎన్ని వచ్చాయి, బేసిక్ మార్క్స్, అవన్నీ డీటెయిల్స్. దెన్ ఏంటంటే ప్రిఫరెన్స్, సెంటర్ ప్రిఫరెన్స్, ఏ సెంటర్లో రాయదలుచుకున్నారు వాళ్ళ డిస్ట్రిక్ట్ బట్టి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. దెన్ అప్లోడింగ్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అప్లోడ్లో వాళ్ళకి ఈసారి 10th క్లాస్ మార్క్షీట్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, కాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దెన్ అప్లోడ్ చేశాక ఈసారి ఫస్ట్ టైం దే ఇంట్రడ్యూస్డ్ లైవ్ ఫోటో క్యాప్చర్. లైవ్ ఫోటో అంటే ఏంటంటే ఇప్పుడు ఆధార్ కార్డులో ఉన్న ఫోటో ఇప్పుడు వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు ఫోటో వెబ్ క్యామ్ నుంచి క్యాప్చర్ చేసి ఆ రెండు మ్యాచ్ చేస్తారు అనమాట. సో స్టూడెంట్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే లేటెస్ట్ ఫోటోగ్రఫీ అప్లోడ్ చేయండి. ఆధార్లో కూడా ఒకవేళ ఫోటో పాతది ఉంటే అప్డేట్ చేసేసుకోండి. ఎందుకంటే ఈసారి లైవ్ క్యాప్చర్ ఫీచర్ JEE మెయిన్స్ అప్లికేషన్లో కూడా అదే ఉండేది, నీట్లో కూడా అదే ఉండబోతుంది. సో ఆ లైవ్ క్యాప్చర్తో ఏంటంటే టాలీ చేస్తున్నారు. ఆధార్లో ఉన్న ఫోటో, ఆధార్లో ఉన్న ఫోటో వాళ్ళు ఇప్పుడు రికార్డ్ చేసిన ఫోటో టాలీ అవుతుందా లేదా. ఒకవేళ టాలీ కాకపోతే వాళ్ళు మళ్ళీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో పెద్ద ప్రాసెస్ అది. సో ఇవన్నీ అయ్యాక దే నీడ్ టు పే ది అప్లికేషన్ ఫీ. అప్లికేషన్ ఫీ కూడా 1600 నుంచి 1900 డిపెండింగ్ ఆన్ ది రిజర్వేషన్ కేటగిరీ అనేది ఉంది. సో దే నీడ్ టు పే ది అప్లికేషన్ ఫీ అండ్ ఫైనల్లీ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవాలి. సో దిస్ ఇస్ ది సింపుల్ అప్లికేషన్ ప్రాసెస్ ఫర్ నీట్ 2026. కానీ కాకపోతే ఏంటంటే ఎవ్రీ స్టెప్లో OTP వెరిఫికేషన్ కూడా పెట్టారు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో OTP వెరిఫికేషన్ కూడా పెట్టారు. దీంట్లో కూడా సేమ్ థింగ్స్ మనం ఇందాక ఎంసెట్ గురించి మాట్లాడుకున్నట్టు ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్ కరెక్ట్గా ఉండాలి. ఆధార్ కార్డ్ కూడా మ్యాండేటరీ డాక్యుమెంట్ అని పెట్టేశారు. ఇదివరకు ఐడి ప్రూఫ్స్లో ఓటర్ ఐడి కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాస్పోర్ట్ అది కూడా పెట్టారు. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా ఇదివరకు కొంచెం లీనియన్స్ అనేది ఉండేది. ఈసారి క్లియర్లీ చెప్పారు 80% మీ ఫేస్, మీ ఇయర్స్, నోజ్ ప్రతి ఒక్కటి విజిబుల్ ఉండాలి. స్పెక్స్ రెగ్యులర్ వేసుకుంటే స్పెక్స్ కూడా వేసుకుని ఉండాలి. సో కంప్లీట్లీ దే ఆర్ వెరిఫైయింగ్ అనమాట. అంటే 2 years బ్యాక్ అయిన కాంట్రవర్సీ వల్ల టైటన్ అప్ చేశారు అప్లికేషన్ ప్రాసెస్ కూడా. అండ్ విండో కూడా 1 month టైం ఉంది కాబట్టి దే నీడ్ టు అప్లై ఫాస్ట్. దీంట్లో కోడ్స్ అవి ఏదో వచ్చాయంట. కోడ్స్ ఏంటి అసలు? సో ఈ కోడ్స్ గురించి కూడా చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. బేసికలీ ఏంటంటే ఇప్పుడు నీట్ అనేది ఎగ్జామినేషన్ మనకి 12th క్లాస్ స్టూడెంట్స్ రాస్తారు. మెయిన్లీ వాళ్ళు మెజారిటీ చంక్ వాళ్ళు ఉంటారు. రిపీటర్ స్టూడెంట్స్ ఉంటారు. రిపీట్ చేసిన స్టూడెంట్స్ కూడా 12th కంప్లీటెడ్ స్టూడెంట్స్ ఉంటారు, డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు, BSc కోర్సెస్ అవి కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు, అండ్ అదర్ కోర్సెస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కేటగరైజ్ చేయడానికి కోడ్ 1 to 7 అని ఇచ్చారు. కోడ్ 1 మేజర్ ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 12th క్లాస్ చదువుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కోడ్ 1 అనమాట, ఫ్రెషర్స్. కోడ్ 2 to 7 ఏంటంటే రిపీటర్ స్టూడెంట్స్. రిపీటర్ CBSEలో చదివారా, రిపీటర్ స్టేట్ బోర్డ్లో చదివారా, దాన్ని బట్టి కోడ్ 2, కోడ్ 3 ఉంది. BSc చదివిన వాళ్ళకి
వేరే కోడ్స్ ఉన్నాయి అలా అనమాట. సో అలా కోడ్స్ అనేవి 7 లిస్ట్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా వాళ్ళకి ఒఫీషియల్ బులెటిన్ లో అవైలబుల్ గా ఉందన్నమాట. సో ఇది మేబీ గవర్నమెంట్ వర్క్ ఈజీ అవ్వడానికి చేంజ్ అయింది. ఎస్ ఈ కోడ్స్ అనేవి ఎవ్రీ ఇయర్ ఉంటాయి, కానీ ఈసారి ఇంకా సింప్లిఫై చేశారనమాట. అండ్ డీటెయిల్ డిస్క్రిప్షన్ అనేది కూడా ఇచ్చారు ఫర్ ఎవ్రీ కోడ్. సో డిపెండింగ్ ఆన్ దేర్ డిగ్రీ, అంటే ఇప్పుడు చాలా మంది డిగ్రీ స్టూడెంట్స్ కూడా సెకండ్ ఇయర్ చదువుతూ రాయడము, డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కూడా బీఎస్సీ చేసి మళ్ళీ ఎంబీబీఎస్కి వెళ్దాం అన్న వాళ్ళు కూడా రాస్తారు. వాళ్ళ కోసం ఈ కేటగరైజేషన్స్ అనేవి పెట్టారు. సో వీళ్ళ పేపర్ ఎలా ఉంటుంది మరి? లాస్ట్ టైం అయితే ఫిజిక్స్ టాప్ లేపారు. సో ఈసారి కూడా ఇట్ విల్ బి ఏడ్చారు చాలా మంది. సో ఈసారి కూడా ఐఎమ్ సేయింగ్ టెలింగ్ ది స్టూడెంట్స్ డిఫికల్ట్ పేపర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి కూడా, బికాస్ జేఈ కూడా స్టాండర్డ్ పేపర్ ఇచ్చారు. సో నీట్ కూడా మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్, స్లైడ్లీ ఆన్ ది డిఫికల్ట్ సైడ్. సో జస్ట్ ఎన్సీఆర్టీ లెవెల్ క్వశ్చన్స్ చదివితే సరిపోవు, దే హ్యావ్ టు ప్రిపేర్ డీటెయిల్డ్గా అండ్ హైయర్ లెవెల్ క్వశ్చన్స్, జేఈ లెవెల్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సి వస్తుంది ఇన్ సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ. బయాలజీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు స్టూడెంట్స్. డైరెక్ట్ అసలు ఉండవు, డైరెక్ట్ ఉంటాయి బట్ మరి అన్ని డైరెక్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. దే హ్యావ్ టు ఎక్స్పెక్ట్ కొంచెం అప్లికేషన్ బేస్డ్, కొంచెం ట్విస్ట్ ఇచ్చి, కొంచెం అసర్షన్ రీజనింగ్ టైప్, మ్యాచ్ ది ఫాలోయింగ్ అలాంటి మోడల్స్ రావచ్చు. సో ఫైనల్ గా స్టూడెంట్స్ చాలా మంది సిల్లీ మిస్టేక్స్ చేస్తారు. నెక్స్ట్ టైం చాలా వాల్యుబుల్ వీళ్ళకి. అండ్ వాళ్ళు ఈ నీట్ లోపు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నీట్ ఏంటంటే నేను చెప్పేది ఇప్పుడు ఎంసెట్ కన్నా కొంచెం ట్రిక్కీ ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్. దిస్ ఇస్ లైక్ పెన్ పేపర్ కావాలి కాబట్టి ఎలాంటి పెన్స్ తీసుకోవాలి? రఫ్ పేపర్ గురించి, రఫ్ పేపర్స్ వాళ్ళే ఇస్తారు, పెన్ కూడా వాళ్ళే ఇస్తారు, బట్ సేఫ్ సైడ్ వాళ్ళే ఇస్తారు. బట్ స్టూడెంట్స్ కెన్ సేఫ్ సైడ్ క్యారీ దర్ ఓన్ పెన్ ఆల్సో. బాల్ పాయింట్ పెన్ అనేది తీసుకెళ్ళాలి ఎగ్జామ్ హాల్లో. అప్లికేషన్ టైప్లో మిస్టేక్స్ చేసేది ఏంటంటే 1 సిట్టింగ్లో చేయరు అప్లికేషన్. జనరలీ ఎంసెట్కి 1 hour పడుతుంది అంటే నీట్గా 1.5 or 2 hours పడుతుంది అప్లికేషన్ ఫిల్ చేయడం. సో పేషెన్స్ చూపించాలి, ఫస్ట్ అన్ని డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకుని దెన్ ఒక ఫోల్డర్లో అరేంజ్ చేసుకుని దెన్ ల్యాప్టాప్ డెస్క్టాప్లోనే వాళ్ళు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫిల్ చేయాలి. చాలా మంది ఫోన్లో ట్రై చేస్తుంటారు, ఫోన్లో అసలు చేయకూడదు. ఒకవేళ మీకు ల్యాప్టాప్ లేకపోతే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఒక 1-2 hours కూర్చుని స్లోలీ స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకుంటూ చేయండి. అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఇప్పుడు ఎంసెట్లో ఓన్లీ 2 documents అప్లోడ్ చేయాల్సి, సిగ్నేచర్ అండ్ ఫోటోగ్రాఫ్. ఇక్కడ ఏంటంటే వాళ్ళ మార్క్ షీట్స్ అవి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి క్లియర్గా అప్లోడ్ చేయండి. అంటే క్యామ్ స్కానర్ యాప్స్ అవి ఉంటాయి, మంచి గుడ్ క్వాలిటీ ఫోన్ ఉన్న కెమెరా అంటే అప్లోడ్ చేసి పెట్టండి. ఎగ్జామ్లో ఏంటంటే బబ్లింగ్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ అంటే వాళ్ళ ఆప్షన్ చూసి క్లిక్ చేయొచ్చు. చాలా మంది స్టూడెంట్స్ నేను ఏం అబ్జర్వ్ చేశానంటే ఇదేంటి 90, 45, 45, 180 క్వశ్చన్స్ ఒక్క చోట సీక్వెన్స్ మిస్ అయిందంటే పోతుంది. సో ఐ వుడ్ సే ఫస్ట్ ఏంటి స్టూడెంట్స్ జనరలీ క్వశ్చన్ పేపర్లో టిక్ పెట్టుకుని లాస్ట్ బబ్లింగ్ చేస్తారు. అలా చేయకూడదు. క్వశ్చన్ ఆన్సర్ చేసి ఇమ్మీడియట్లీ బబుల్ చేయాలి. అప్పుడు ఏంటి ఆ క్వశ్చన్ నెంబర్ మ్యాచ్ అవుతుంది. ఒకవేళ లాస్ట్ చేస్తే ఏంటంటే సీక్వెన్స్ పోయిందంటే అన్ని పోతాయి. సో ఆ బబ్లింగ్ అనేది చాలా కేర్ఫుల్లీ చేయాలి. అండ్ చాలా ఏంటంటే దే హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్. ఇప్పుడు హాల్ టికెట్ నెంబర్ కూడా బబుల్ చేయాలి, ఆన్సర్స్ కూడా బబుల్ చేయాలి. అండ్ బబుల్ చేసి కొట్టేస్తే మళ్ళీ దే కాంట్ ఓఎంఆర్ అది తీసుకోదు. సో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ ప్రాక్టీస్ కూడా చేయాలి బబ్లింగ్ అనేది. ఎగ్జామ్ బబ్లింగ్ లో కూడా రౌండ్ చేస్తారు కదా, నీట్ గా రౌండ్ చేయాలంటే ఒక్కొక్కసారి అటు ఇటు స్ట్రైక్ అటు చేయదు. ఆ సర్కిల్ లోపలే కంప్లీట్ గా బబుల్ అనేది చేయాల్సి వస్తుంది. ఇంకేని మిస్టేక్స్ మేజర్ ఏంటంటే ఇవే అండి. అండ్ ఇంకోటి ఏంటంటే జనరలీ పెన్ అండ్ పేపర్ కాబట్టి అండ్ ఇది మెయిన్ థింగ్ ఏంటంటే ఈసారి అప్లికేషన్ ప్రాసెస్లో కూడా ఇచ్చారు. లాస్ట్ టైం ఏంటి చాలా మంది స్టూడెంట్స్ జ్యువెలరీ, రింగ్స్, వాచ్ వేసుకుని వెళ్ళారు. ఏది అలౌ చేయట్లేదు, దే ఆర్ నాట్ అలౌయింగ్ ఎనీథింగ్. సో ఈసారి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీ గ్యాడ్జెట్స్ అవన్నీ ఇంట్లో పెట్టుకోండి, ఆర్ పేరెంట్స్ వస్తే బ్యాగ్లో పెట్టుకుని బయట పెట్టండి. దే ఆర్ నాట్ అలౌవింగ్ ఎనీ గ్యాడ్జెట్ ఆర్ ఇది వాట్స్ సో ఎవర్ అనమాట. అండ్ లాస్ట్ టైం చాలా మంది చైన్స్, ఎక్స్పెన్సివ్ చైన్స్ అవి వేసుకుని వెళ్ళారు, ఒక్కళ్ళే వచ్చారు, ఎక్కడో పెట్టాల్సి వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయకండి అసలు. క్యాల్కులేటర్స్ ఆర్ ఆల్సో నాట్ అలౌడ్. నో టైప్ ఆఫ్ digital watches are allowed. Normal simple watch is fine, but digital watches are not allowed. So ivanni kuda they have to be very 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 careful. So it's better how simple they go. And proper checking adi kuda chestunnaru. Chaala mandi enti last time kondaru only evo papers evo bus ticket edo untundi, adi chusi vallu chitte anukuni allow cheyatledu. Ante it's taking time for them to get into this center. Correct. ఇంకోటి ఏంటంటే ఈసారి ఆఫ్టర్నూన్ స్లాట్ అయినా కానీ ఒక 2 hours ముందరే వెళ్ళండి. ఇది పీక్ సమ్మర్ లో ఉండబోతుంది. సో ఇట్ ఈస్ ఇన్ మే, సో సమ్మర్ విల్ బి ఇన్ ది పీక్. సో దే హ్యావ్ టు బి హైడ్రేటెడ్.
సో క్యాప్ వేసుకోండి అండ్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అండ్ దెన్ గో టు ది ఎగ్జామ్. దే కెన్ క్యారీ వాటర్ యా దే కెన్ క్యారీ వాటర్. అంతేనా? ఎస్. డన్. థ్యాంక్ యూ so much. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.